హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్. నేను మీ ప్రసన్న. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసేయండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన న్యూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. అలాగే ఈ వీడియో చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ముందుగా మనం ఒక వెడల్పాటి బాండీ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ చైనీస్ ఐటమ్స్ ఏమైనా చేస్తున్నప్పుడు మనం కొద్దిగా వెడల్పాటి బాండీ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ముందుగా అయితే కనుక న్యూడిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కుక్ చేసుకోవాలి. ఒక బాండీ తీసుకొని దాంట్లో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఈ పచ్చి నూడిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ నూడిల్స్ వచ్చేసి మనం ఎక్కువగా కుక్ చేయకూడదు, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కుక్ చేసుకోవాలి. మరీ మెత్తగా కుక్ చేసుకున్నామంటే కనుక ఒకటి అంటుకొని మనకి ఫ్రై చేసుకోవడానికి బాగోదన్నమాట. సో అందుకోసం అనేసి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న నూడిల్స్ అన్నీ ఈ విధంగా వాటర్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్లో బాగా కుక్ చేసుకోండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఈ స్నాక్స్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు హెల్దీ ఫుడ్డే కాకుండా కొద్దిగా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కూడా పెడుతూ ఉంటే మనం పెట్టిన హెల్దీ ఫుడ్ తింటారు. ఒక 10 మినిట్స్లో మంచిగా ఇవి ఉడికిపోతాయండి ఈ నూడిల్స్ వచ్చేసి. సో ఇది ఉడికిన తర్వాత దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ అన్నీ కూడా వడకట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక చిల్లుల గిన్నె తీసుకొని వాటర్ అన్నిటిని కూడా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా ఉంటే కనుక ఏమవుతుంది అంటే ఒకదానికొకటి అంటుకొని మనకి పొడి పొడిగా రాదు. అందుకోసం అనేసి పొడి పొడిగా రావాలి అంటే కొద్దిగా కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ చన్నీళ్ళు యాడ్ చేయటం వల్ల అవన్నీ ఈ విధంగా పొడి పొడిగా వస్తాయి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా వచ్చేలాగా చూసుకోవాలి. మనం కనుక కూల్ వాటర్ పోయకుండా మామూలుగా వడగట్టిన తర్వాత అలాగే ఉంచాము అంటే కనుక ఆ వేడికి ఇంకొంచెం కుక్ అయ్యి అన్నీ అంటుకుపోతాయి. సో అందుకోసమే కూల్ వాటర్ యాడ్ చేయాలి. కొంచెం చల్లారేలోపు మనం ఏం చేసుకోవాలి అంటే వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చూడండి, క్యాబేజీ అలాగే క్యారెట్ వీటన్నిటిని కూడా చాలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, మనం కట్ చేసేటప్పుడు సన్నగా రాకపోయినా ఒకటికొకటి అంటుకొని ఉంటాయి. సో వాటన్నిటిని కూడా ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ విడగొట్టుకోవాలి. అంటే ఈ క్యాబేజీ ఆకులు ఏవైతే ఉన్నాయో ఒకదానికి ఒకటి అంటుకొని ఉంటాయి కదా. సో వాటన్నిటిని కూడా ఈ విధంగా మనం సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సపరేట్ చేసుకుంటే మనం నూడిల్స్ తినేటప్పుడు ఇవి తగిలినా కూడా కొద్దిగా క్రంచీగా ఉండి టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ అంత మందంగా ఉంది అనుకోండి, చూడండి ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. మందంగా ఉంది అనుకోండి, తినేటప్పుడు అది కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు మనకి టేస్ట్ అనేది ఇష్టపడము. అదేవిధంగా క్యారెట్ని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా సన్నగా, అలాగే క్యాప్సికమ్. సో వీటన్నిటిని కూడా సన్నగా కట్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మన నూడిల్స్ కూడా చాలా పొడవుగా ఉంటాయి కదా. సో అందుకోసం అనేసి మనం ఏవైతే వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నామో అవి కూడా పొడవుగా సన్నగా ఉంటేనే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత వెడల్పాటి బాండీని మనం తిప్పుకోవడానికి వీలుగా ఉండే బాండీని తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన ఇక్కడ ఏంటంటే నేను కొద్దిగా ఆయిల్ని అదేవిధంగా కొద్దిగా బటర్ని తీసుకున్నాను. ఇలా ఈ విధంగా 2 తీసుకోవటం వల్ల కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందుకోసం అనేసి ఇక్కడ నేను 2 తీసుకొని అలాగే మనం తీసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేశాను. క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ యాడ్ చేశాను. ఎందుకంటే క్యారెట్ అనేది కొంచెం టైం పడుతుంది కదా కొద్దిగా అవ్వటానికి. సో జస్ట్ ఒక 1 మినిట్ ఆ మూడింటిని ఫ్రై చేసిన తర్వాత నేను క్యాబేజ్ అనేదాన్ని యాడ్ చేశాను. సో ఈ 3 కూడా బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఒక చోట అలా పెట్టాము అంటే కొన్ని కుక్ అవుతాయి, కొన్ని ఉడకకపోవచ్చు. సో వాటిని మనం ఎప్పుడు తిప్పుతూనే ఉండాలి. సో అప్పుడు అవి ఇలా తిప్పటం వల్ల ఏమవుతుంది అంటే
అవుతాయి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అనేవి కుక్ అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఈ నూడిల్స్కి సంబంధించిన ఒక 1 టేబుల్ స్పూన్ పౌడర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీకు పక్కన నేను చూపిస్తున్నాను చూడండి, కిచెన్ స్టార్. ఆ పౌడర్ని నేను యాడ్ చేశాను. మీకు కనుక అది అవైలబిలిటీలో లేదు అంటే కనుక దీంట్లో మనం షెజ్వాన్ సాస్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, అరోమాటిక్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనేంటంటే ఆల్ ఇన్ వన్గా ఉండే ఒక నూడిల్స్ పౌడర్ని యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా అజినోమోటో, కొద్దిగా సోయా సాస్ని యాడ్ చేస్తున్నాను చూడండి. సోయా సాస్ ఈ కిచెన్ స్టార్ ప్యాకెట్ ఏదైతే నూడిల్స్ పౌడర్ ఉందో దాంట్లోనే మనకి సోయా సాస్ ఇస్తారు, ఒక చిన్న ప్యాకెట్. సో దానికి సరిపడినంత నేను యాడ్ చేశాను సోయా సాస్. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఈ మనం వేసిన పౌడరు, సోయా సాస్ అదంతా కూడా నూడిల్స్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. పెద్ద మంట పెట్టుకొని కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా పౌడర్ అంతా కూడా ప్రతి పీస్ నూడిల్స్కి అయ్యేలాగా కలుపుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ అయిన నూడిల్స్ రెడీ అయిపోయింది. సో చాలా ఈజీ కదా చేసుకోవడం, చాలా ఈజీ అండి. సో మరి అసలు ఆలస్యం చేయకుండా పిల్లలకి మనం చేసి పెడదాం. నూడిల్స్ చేసి పెడితే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారండి. వాళ్ళు తిన్నట్వే మనకు సంతోషం. రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.